హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను సప్తశనివారం వ్రతం చేశాను, మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఆ వ్రతం కంప్లీట్ చేయడానికి ఇదే లాస్ట్ స్టెప్ అనమాట. సో మనం ఫస్ట్ వీక్ పూజ చేసేటప్పుడు ఏదైతే మనం ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టామో ఇప్పుడు అది తిరుమలలో స్వామివారికి సమర్పించడానికైతే వెళ్తున్నాం అనమాట. సో మీకు అందరికీ చాలామందికి తెలుసు మాకు ఒక పాప ఉందని. సో యాక్చువల్గా ఏమైందంటే తనకి ఇంకా హెయిర్ తీపిలేదనమాట. సో బట్ మా ఇంటి దేవుడు వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి. సో అలా పుట్టు వెంట్రుకలు పెట్టుకొని మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళకూడదని చెప్పి ఒక చిన్న డౌట్ వచ్చింది. అందుకని చెప్పి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి నుంచి వచ్చామన్నమాట. సో నాకైతే ఎక్కడి నుంచి వెళ్ళడానికైనా ప్రాబ్లం లేదు. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం లేదు. సో వ్రతం చేసింది నేను, నా మైండ్లో ఒక్కటే ఉండింది, జస్ట్ నాకు దర్శనం అవ్వాలి, నేను ఫస్ట్ వీక్ ఏదైతే ముడుపు కట్టానో అది నా దేవుడికి సమర్పించాలనే ఒక్క పాయింటే ఉండింది. సో ఎక్కడి నుంచి వెళ్ళినా నాకైతే ఏ ప్రాబ్లం లేదు. నా మనసు అయితే ఒక్కటే కోరుకున్నది, 9th వీక్ వచ్చే శనివారము ఆ దేవుడి దర్శనం జరగాలి, నేను కట్టిన ముడుపు దేవుడికి సమర్పించాలని. అలా మేము స్టార్ట్ అయ్యి తిరుమలకి వెళ్ళేసరికి మార్నింగ్ 7 or 8 అయింది అనుకుంటా, నాకు గుర్తులేదు సరిగ్గా. సో అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ అలిపిరి స్టెప్స్ దాకా అయితే వెళ్ళాము. యాక్చువల్గా నేను అలిపిరి స్టెప్స్ నుంచి ఎక్కింది చాలా తక్కువ, మోస్ట్లీ శ్రీవారి మెట్ల నుంచే ఎక్కాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మా హస్బెండ్ ఇంతవరకు స్టెప్స్ ఎక్కి వెళ్ళలేదంట తిరుమల. సో డైరెక్ట్గా ఎప్పుడు వచ్చినా డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళంట, ఇదే ఫస్ట్ టైం తనకి. సో ఫ్రైడే స్టార్ట్ అయ్యాము కదా మేము. సో నేను అనుకున్న ప్లాన్ ఏంటి అంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ వరకు స్టెప్స్ ఎక్కినా మనకు టికెట్ మీద టైం ఇస్తారు కదా. సో నెక్స్ట్ డే సాటర్డే ఈవినింగ్ లోపు దర్శనం అయిపోతుంది అయితే అనుకున్నాను. బట్ నేను అనుకున్నది అవ్వలేదు. మా దగ్గర ఎక్స్ట్రా క్లాత్స్ బ్యాగ్ ఉంది. సో అదైతే అక్కడ లగేజ్ కౌంటర్లో అయితే ఇచ్చేసాము. మాకు తెలుసు మేము ఎంత ప్లాన్ చేసినా చాలా అన్సర్టైనిటీ థింగ్స్ వస్తాయని చెప్పి. సో అందుకని చెప్పి ముందుగానే ఎక్స్ట్రా క్లోత్స్ అయితే తెచ్చుకున్నాము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మేము ఒక 2-3 అడిగామన్నమాట. సో ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, సో దర్శనం టైం ఎక్కువ ఉందా తక్కువ ఉందా రష్ ఎక్కువ ఉందా అని చెప్పి. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే అవాయిడ్ చేయమన్నారు, లైక్ ఇమీడియట్గా కాకుండా దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత వెళ్ళండి అని చెప్పారు. కానీ బట్ మేమే వినలేదు. వినింటే బాగుండేదని పైకి వెళ్ళాక ఛాన్స్ అనుకున్నాము. ఇంకొక మెయిన్ థింగ్ మేమిద్దరము రియలైజ్ అయిన థింగ్ ఏంటి అంటే ఎవ్వరూ లేకుండా మేమిద్దరమే వెళ్ళిన మొదటి ట్రిప్ అనమాట ఇది. సో ట్రిప్ అంతా ఐ వాజ్ చెరిషింగ్ దట్ థింగ్. సో మీకు చాలామంది తెలుసలేదో నేను బీటెక్ చేసింది కూడా తిరుపతిలోనే. సో ఐ వాజ్ షేరింగ్ దట్ మూమెంట్స్ విత్ హిమ్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే తను స్కూలింగ్ కూడా సరౌండ్ ఆ తిరుపతిలోనే చేశాడనమాట. హీ వాజ్ సేయింగ్ దట్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీ కోరిక నెరవేరిందా అని చాలామంది అడిగారు. ఇప్పటికీ అడిగిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాది వేరే కోరిక. సో నా కోరిక నెరవేరిందో లేదో పక్కన పెడితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా కోరిక నెరవేరితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో నా గురించి అయితే వదిలేయండి. నా కోరిక డిఫరెంట్, నా పాత్ డిఫరెంట్, నా లైఫ్ డిఫరెంట్. కాబట్టి మీకు ఎవరికైనా నిజంగా ఒక కోరిక ఉండి అది దేనివల్ల అవ్వట్లేదు, యూ రియల్లీ నీడ్ గాడ్ హెల్ప్ అని అనుకున్న థింగ్ ఏదైనా మీ లైఫ్లో ఉంది అంటే యూ కెన్ హ్యాపీలీ గో అహెడ్ విత్ దిస్. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నా కోరిక నెరవేరగానే ఫస్ట్ చెప్పే పర్సన్స్ ఎవరైనా అంటే అది మీతోనే షేర్ చేసుకుంటాను. సో మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఇక్కడ స్టెప్స్ స్టార్ట్ చేసేటప్పుడైతే చాలా ఈజీ అనిపించింది, చాలా హ్యాపీగా స్టార్ట్ చేశాను. బట్ ట్రస్ట్ మీ, ఒక లిటరల్గా మేము 400 కూడా ఎక్కిండము. అప్పటికే మా ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఫర్ హిమ్. యాక్చువల్ అయితే తనే నేను ఎక్కలేనేమో అనుకున్నాడంట, బట్ రివర్స్ అయింది, తనే అసలు ఎక్కలేకపోయాడు. సో ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఆన్ మై సెల్ఫ్. సో నేను ఆల్రెడీ ఇంతకుముందుగా ఒక 4-5 times ఈజీగా ఎక్కేసి ఉంటాను అనమాట. అలా ప్రతి ఎవ్రీ 100 స్టెప్స్కి కాసేపు బ్రేక్ తీసుకుంటూ అలా 2000 స్టెప్స్ దాకా అయితే వచ్చామనుకుంటా. అప్పుడు లిటరల్గా స్టెప్స్ ఎక్కడమే ఒక పెద్ద టాస్క్ అనుకుంటే ఒక్కొక్కరు జ్యోతులు వెలిగించి ఎక్కుతున్నారు, కొంతమంది అయితే బొట్లు పెట్టి ఎక్కుతున్నారు. అసలు వాళ్ళందరినీ చూసి ఏమన్నారో కూడా మాకు ఇద్దరికైతే అర్థం కాలేదన్నమాట. ఒక ఓల్డ్ ఆవిడ ఉన్నారు, అసలు ఆవిడకి నార్మల్ నడవడానికి అవ్వట్లేదు. ఆవిడ స్టెప్స్ ఎక్కుతున్నారంటే ఎంత భక్తి ఉండాలి, ఎంత నిజమై ఉండాలి ఆమె భక్తి అని అనిపించింది నాకైతే. సో చెప్పా కదా ఆల్రెడీ మా ఫస్ట్ ట్రిప్ అని చెప్పి. సో కొంచెం మెమరబుల్గా ఉండాలని చెప్పి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ మేము ఒక ఫోటో తీపించుకున్నాము వాళ్ళ చేత. సో అలా స్లోగా నడుచుకుంటూ ఇక్కడ మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో తను ఒక 4-5 స్టెప్స్ ఏమో మోకాల మీద ఎక్కాడు, నేను ఒక 30-50 ఏమో ఎక్కి ఉంటాను. సో తర్వాత నార్మల్గా అయితే ఎక్కేసాము.
ఇక్కడ నా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంది. అసలు స్టోరీ పైకి ఎక్కిన తర్వాత తెలిసిందనమాట, అది చెప్తాను ఏమైందో. సో ఇక్కడ నా మైండ్ థింగ్ ఏంటి అని అంటే, అక్కడ నేను మామూలుగా అయితే నేను ఇంతకు ముందుకు వెళ్ళిన ప్రకారం అయితే స్టెప్స్ ఎక్కేటప్పుడే గాలిగోపురం దగ్గర ఎక్కడో మధ్యలో టికెట్లు ఇస్తారనమాట స్టెప్స్ ఎక్కినందుకు. సో అవి తీసుకొని మళ్ళీ లాస్ట్ స్టెప్ దగ్గర మళ్ళీ వ్యాలిడేట్ చేస్తారు వాటిని. అక్కడ ఎక్కేటప్పుడు అడిగితే ఇప్పుడు టికెట్స్ ఇవ్వట్లేదమ్మా, నార్మలే అని చెప్పారు. అవునా, ఓకే సరే అనుకొని చెప్పి వచ్చేసామన్నమాట పైకి. సో అలా పైకి వచ్చాక దర్శనం చేసుకుందామని చెప్పి తను స్నానం చేశాడు. మళ్ళీ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే మేము పొద్దున్న తిన్నదే మళ్ళీ క్యూలోకి వెళ్తే ఎప్పుడు తింటామో లేదా అని చెప్పి మళ్ళీ ఇక్కడైతే మేము అన్నప్రసాదంకి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో తనేమో బయట తిందామన్నాడు, బట్ నేనే పట్టుబట్టి అది ఎప్పుడైనా దొరుకుతుంది, ఇది దొరకదు కదా అని చెప్పి పిలుచుకొచ్చాను అనమాట. సో అక్కడ ఏమైందంటే తను ముందే కూర్చుందాం అన్నాడు, బట్ నేనే ఇక్కడ బాగుంటుందని చెప్పి ఇంకా లాంగ్ తీసుకొచ్చాను అనమాట. బట్ ఆ టేబుల్ సౌండ్ వస్తుంది కూర్చుంటే, అందుకే అక్కడ నేను అంతగా అవుతున్నాను అనమాట. ఈ ట్రిప్లో నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటి అంటే, మనం వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ముందే వరాహస్వామిని దర్శించాలంట. తిరుమల భూమిని వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి వరాహస్వామితో, నా దర్శనం పొందేవారు ముందుగా నీ దర్శనం పొందాలి, నీ అనుమతితోనే నన్ను దర్శించాలి అని చెప్పి కోరాడంట. అందుకే మనం వరాహస్వామిని దర్శించిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. మేము అలా వరాహస్వామిని దర్శించుకొని తర్వాత డైరెక్ట్గా దర్శనానికి వెళ్దాం అనుకునేటప్పటికి ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. సో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి అని చెప్పి గేట్స్ క్లోజ్ చేశారు. సో రేపు మార్నింగ్ వరకు ఓపెన్ చేయమని చెప్పారనమాట. సో ఆ థింగ్తో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఇంకొక థింగ్ ఏంటి అంటే, మేము చేసిన పెద్ద మిస్టేక్ అని నేను చెప్పాను కానీ, సో యాక్చువల్గా నేను ఇప్పటికి ఒక 6-5 టైమ్స్ వెళ్ళాను, బట్ ఇప్పుడు కాదు, ఒక 4-5 years బ్యాక్ అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా అలిపిరి స్టెప్స్ దగ్గర టికెట్లు ఇస్తారనమాట. సో ఈసారి ఏం చేశారంటే, ఆ అలిపిరి స్టెప్స్ దగ్గర ఇవ్వట్లేదు టికెట్లు. సో స్టెప్స్ ఎక్కకముందే భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం దగ్గర ఇస్తున్నారనమాట. సో అక్కడ తీసుకొని టికెట్స్ మీరు డైరెక్ట్గా తిరుమల వెళ్ళినా ఓకే, త్రూ స్టెప్స్ వెళ్ళినా ఓకే అనమాట. సో ఇప్పుడు స్టెప్స్ ఎక్కడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ రాదు. జస్ట్ ఇమాజిన్ హౌ అన్ఫేర్ ఇట్ వుడ్ బి ఫర్ పీపుల్ హూ ఆర్ క్లైంబింగ్ త్రూ స్టెప్స్. ఇప్పుడు భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళందరికీ ఈ థింగ్స్ అనేటివి ఏం తెలియదు కదా. సో ఓకే, ఇఫ్ నేను ఇక్కడిక్కడే లోకల్ కాబట్టి ఒక 2-3 hours వెళ్ళిపోగలుగుతాను, బట్ జస్ట్ ఇమాజిన్ ఒక డివోటీ ఎక్కడెక్కడో ఒక 4-5-6 hours జర్నీ నుంచి వచ్చాడు, వాళ్ళకి టికెట్స్ దొరకలేదు, త్రూ స్టెప్సే ఎక్కాలనుకుంటున్నారు, అండ్ దే డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ డే టు గెట్ టికెట్స్. జస్ట్ ఇమాజిన్ హౌ హార్డ్ ఇట్ వుడ్ బి ఫర్ ఎ పర్సన్ హూ క్లైంబ్డ్ త్రూ స్టెప్స్ అండ్ వెంట్ ఫర్ దివ్య దర్శనం. బికాస్ స్టెప్స్తోనే ఒక మనిషి ఎనర్జీ అంతా అయిపోతుంది. మళ్ళీ దర్శనం కోసం ఒక 22-34 hours వెయిట్ చేయాలంటే ఎంత కష్టం ఆలోచించండి. నాకు అలిపిరి స్టెప్స్ దగ్గర టికెట్లు తీసేయడం, స్టాప్ చేయడం అయితే నచ్చలేదు అసలు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్ హియర్, ఐ జస్ట్ టోల్డ్ వాట్ ఐ ఫెల్ట్. సో ఫ్రైడే రోజు గేట్స్ క్లోజ్ చేశారని చెప్పాను కదా. సో తర్వాత మేము కనుక్కుంటే మాకు వచ్చిన సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు తిరుమల వెళ్ళి మళ్ళీ అక్కడ టికెట్స్ కోసం ట్రై చేయండి, రేపైనా మీకు దర్శనం అయిపోతుంది అని చెప్పారు. సో మేము మళ్ళీ తిరుపతి వెళ్ళి టికెట్స్ కోసం ట్రై చేసాము, బట్ దొరకలేదు మాకు. సో అలా టికెట్స్ దొరకకపోతే లిటరల్గా మేము వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకొని ఒకసారి వద్దాం అనుకున్నాము. లిటరల్గా నాకు ఎనర్జీ లేదు, మళ్ళీ కంపార్ట్మెంట్లో 24 hours 32 hours వెయిట్ చేసేంత ఎనర్జీ లేదు ఫస్ట్ థింగ్. బట్ మార్నింగ్ ఎలాగో అలాగా మళ్ళీ 3:30కి లేచి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ క్యూ లైన్ కోసం లిటరల్గా మేము 4-5 kilometers నడిచాము జస్ట్ క్యూ లైన్లో వెళ్ళడానికి. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5కి మేము క్యూ లైన్లోకి వెళ్తే సండే ఎర్లీ మార్నింగ్ 1కి మాకు దర్శనం అయిందనమాట. అంటే లిటరల్గా ఒక 20 hours పట్టింది దర్శనానికి. తెలుగు క్యాలెండర్ ప్రకారం సూర్యోదయంతోనే నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. సో అలా సండే ఎర్లీ మార్నింగ్ 1కి దర్శనం అయినా కూడా అది సాటర్డేకి కిందకే కన్సిడర్ అవుతుంది అనమాట. సో అలా నాకు సాటర్డేనే దర్శనం అయిపోయింది. 9 శనివారాలు ఏ ఒక్క శనివారం బ్రేక్ లేకుండా నేను ఈ వ్రతం చేశాను. ఎలా చేసింటానో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బ్రేక్స్ లేకుండా చేయడానికి రీజన్ మెన్షన్ చేయండి. ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.